ఒకప్పుడు ఐపీఎల్లో అత్యంత ప్రమాదకరమైన జట్టుగా పేరుగాంచిన సన్ రైజర్స్ హైదరాబాద్ 2016లో ఐపీఎల్ ట్రోఫీని గెలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. కాని ఆ తర్వాత కొన్ని కీలక నిర్ణయాలు జట్టు భవిష్యత్తునే మార్చేశాయి. భారీ మొత్తాలకు కొనుగోలు చేసిన ప్లేయర్లు విఫలమయ్యారు. స్టార్ ప్లేయర్లు ఒక్కొక్కరుగా జట్టును విడిచిపెట్టారు. వేలం వ్యూహాలపై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. మరి ఎస్ఆర్హెచ్ అభిమానులు ఇప్పటికీ మర్చిపోలేని ఆ 10 నిర్ణయాలు ఏవి? ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే నంబర్ 1 నిర్ణయం ప్రతి ఎస్ఆర్హెచ్ అభిమానిని ఇప్పటికీ బాధపెడుతుంది. నంబర్ 10 హ్యారీ బ్రూక్పై భారీ పెట్టుబడి పెట్టడం. 2023 ఐపీఎల్ వేలంలో ఎస్ఆర్హెచ్ హ్యారీ బ్రూక్ను 13,25,00,000 రూపాయలు భారీ ధరకు కొనుగోలు చేసింది. అతను ఇంగ్లాండ్ తరఫున అద్భుత ఫామ్లో ఉండటంతో అందరూ భారీ అంచనాలు పెట్టుకున్నారు. కాని ఐపీఎల్లో మాత్రం ఒక సెంచరీ మినహా నిలకడైన ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. భారత పిచ్చులకు పూర్తిగా అలవాటు పడలేకపోయాడు. దీంతో అంత పెద్ద మొత్తాన్ని ఖర్చు చేసిన నిర్ణయం సరైందా అనే చర్చ ఇప్పటికీ కొనసాగుతోంది. నంబర్ 9 జానీ బెయిర్స్టోను కొనసాగించకపోవడం. 2019లో డేవిడ్ వార్నర్తో కలిసి బెయిర్స్టో ఐపీఎల్లో అత్యంత ప్రమాదకరమైన ఓపెనింగ్ జోడీల్లో ఒకటిగా నిలిచాడు. వీరిద్దరూ కలిసి ఎన్నో మ్యాచ్లను ఒంటిచేత్తో గెలిపించారు. పవర్ ప్లేలో ప్రత్యర్థి బౌలర్లపై దాడి చేయడం వీరి ప్రత్యేకత. కాని తర్వాత జట్టులో మార్పుల కారణంగా బెయిర్స్టో కొనసాగలేదు. ఆ తర్వాత కూడా ఇతర ఫ్రాంచైజీల్లో విలువైన ఆటగాడిగా నిలిచాడు. ఈ నిర్ణయం కూడా అభిమానుల్లో ఇప్పటికీ చర్చకు వస్తుంది. నంబర్ 8 దేశీయ ఆటగాళ్లపై స్థిరమైన ప్రణాళిక లేకపోవడం. ఒక సీజన్లో అవకాశం, తర్వాతి సీజన్లో బెంచ్, ఇలా జట్టు కూర్పులో తరచూ మార్పులు జరిగాయి. మనీష్ పాండే, విజయ్ శంకర్, కేదార్ జాధవ్ వంటి అనుభవజ్ఞులపై పెట్టుబడులు పెట్టినా ఆశించిన ఫలితాలు రాలేదు. మరోవైపు యువ భారతీయ ఆటగాళ్లను దీర్ఘకాలం తయారుచేసి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని అభిమానులు భావిస్తారు. నంబర్ 7 ఫ్రీక్వెంట్ కెప్టెన్ చేంజెస్. ఏ జట్టుకైనా ఒక స్థిరమైన కెప్టెన్ ఉంటే జట్టుకు ఒక స్పష్టమైన దిశ ఉంటుంది. కానీ ఎస్ఆర్హెచ్లో డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, ఎయిడెన్ మార్క్రమ్, పాట్ కమిన్స్ ఇలా తరచూ కెప్టెన్లు మారారు. ప్రతి కెప్టెన్కు వేర్వేరు ఆలోచనలు, వ్యూహాలు ఉంటాయి. దీంతో జట్టులో స్థిరత్వం తగ్గిందని చాలామంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నంబర్ 6 ఆక్షన్ స్ట్రాటజీ. కొన్ని వేలాల్లో ఎస్ఆర్హెచ్ స్టార్ ఆటగాళ్ల కోసం భారీ మొత్తాలు ఖర్చు చేసింది. అయితే భారతీయ ఫినిషర్, నాణ్యమైన స్పిన్నర్ వంటి కీలక స్థానాలు మాత్రం బలహీనంగానే మిగిలాయి. కొన్ని సందర్భాల్లో ఇతర జట్లతో బిడ్డింగ్ పోటీలో ఎక్కువగా పాల్గొనడం వల్ల తమ అసలు అవసరాలపై దృష్టి తగ్గిందని కొంతమంది క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. టీం బ్యాలెన్స్ లేకపోవడం వల్ల కీలక మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఇబ్బందులు ఎదుర్కొంది. నంబర్ 5 విదేశీ ఆల్రౌండర్లపై భారీ పెట్టుబడులు. లివింగ్స్టోన్, వనిందు హసరంగ వంటి స్టార్ ఆటగాళ్లపై పెద్ద అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఫిట్నెస్ సమస్యలు, జట్టుకూర్పు, పరిస్థితులకు సరిపోకపోవడం వంటి కారణాలతో ఆశించిన ప్రభావం కనిపించలేదు. విదేశీ స్లాట్ చాలా విలువైనది కావడంతో ఈ నిర్ణయం కూడా అభిమానుల్లో చర్చకు వచ్చింది. నంబర్ 4 రషీద్ ఖాన్ను కోల్పోవడం. ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ టీ20 స్పిన్నర్లలో ఒకడైన రషీద్ ఖాన్ ఎస్ఆర్హెచ్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. మిడిల్ ఓవర్లలో వికెట్లు, పరుగులను కట్టడి చేయడం అతని ప్రత్యేకత. అతను వెళ్లిపోయిన తర్వాత ఎస్ఆర్హెచ్ స్పిన్ విభాగంలో అదే స్థాయి ప్రభావాన్ని చూపగల బౌలర్ను కనుగొనడం కష్టమైంది. అభిమానులు ఇప్పటికీ ఈ నిర్ణయాన్ని జట్టు పెద్ద నష్టంగా భావిస్తారు. నంబర్ 3 భువనేశ్వర్ కుమార్ను కోల్పోవడం. స్వింగ్ బౌలింగ్ అంటే గుర్తొచ్చే పేరు భువీ. 2016 ఐపీఎల్ విజయంలో అతను కీలక పాత్ర పోషించాడు. పవర్ ప్లేలో వికెట్లు, డెత్ ఓవర్లలో యార్కర్లు అతని బలం. భువీలాంటి అనుభవజ్ఞుడైన భారత ఫాస్ట్ బౌలర్ వెళ్లిపోయిన తర్వాత డెత్ బౌలింగ్లో అదే స్థిరత్వాన్ని కొనసాగించడం ఎస్ఆర్హెచ్కి కష్టమైంది. నంబర్ 2 డేవిడ్ వార్నర్తో జరిగిన విడిపోవడం. 2016లో కి తొలి ఐపీఎల్ ట్రోఫీ అందించిన కెప్టెన్, జట్టు తరఫున వేలాది పరుగులు, అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం. ఇలాంటి ఆటగాడు తర్వాత జట్టుతో విడిపోవడం పెద్ద చర్చగా మారింది. వార్నర్ కేవలం ఓపెనర్ మాత్రమే కాదు,
ఎస్ఆర్హెచ్ బ్రాండ్కు ప్రతీకగా మారిన నాయకుడు కూడా. అతని నిష్క్రమణతో జట్టు నాయకత్వం, బ్యాటింగ్ స్థిరత్వం రెండూ ప్రభావితమయ్యాయని చాలామంది అభిమానులు భావిస్తారు. మన లిస్టులో మొదటి స్థానంలో ఉన్నది 2016 ఛాంపియన్ జట్టు కోర్ను క్రమంగా కోల్పోవడం. ఆ జట్టులో డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్, రషీద్ ఖాన్, కేన్ విలియమ్సన్, భువనేశ్వర్ కుమార్ వీళ్లంతా ఎస్ఆర్హెచ్ విజయానికి వెన్నెముక. కానీ కాలక్రమేణా వీరంతా ఒక్కొక్కరుగా జట్టును విడిచిపెట్టారు. ప్రతి నిర్ణయానికి అప్పటి పరిస్థితుల్లో కారణాలు ఉన్నప్పటికీ ఈ కోర్ గ్రూప్ విడిపోయిన తర్వాత జట్టు గుర్తింపు, నాయకత్వం, బ్యాలెన్స్ అన్నీ మారిపోయాయని అభిమానులు భావిస్తారు. అందుకే ఇప్పటికి చాలామంది 2016 ఎస్ఆర్హెచ్ జట్టునే ఫ్రాంచైజీ చరిత్రలో అత్యుత్తమ జట్టుగా గుర్తుచేసుకుంటారు. ఈ వీడియోలో చెప్పినవి ఎస్ఆర్హెచ్ అభిమానులు మరియు క్రికెట్ విశ్లేషకుల మధ్య ఎక్కువగా చర్చకు వచ్చే నిర్ణయాలు. మీ అభిప్రాయం ప్రకారం ఎస్ఆర్హెచ్ చేసిన అతిపెద్ద తప్పు ఏది? లేదా ఈ జాబితాలో ఉండాల్సిన మరో నిర్ణయం ఏదైనా ఉందా? కామెంట్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి ఐపీఎల్ కథలు, క్రికెట్ చరిత్ర, రికార్డులు, ఆసక్తికరమైన ఫ్యాక్ట్స్ కోసం పవన్స్ పవర్ ప్లేను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మరో ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం.